ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభములు మీ అందరికీ కలుగునుగాక. ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరి దేవుడు మరొకసారి మీ ఎదుట ఉంచడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మనందరి ప్రార్థన, మీ అందరి ప్రార్థనలు బట్టి తల్లి ఆరోగ్యము కూడా నెమ్మదిగా కుదుట పడటము ప్రారంభించబడింది. ఇంకా మన తల్లి కోసము నిత్యము నిరంతరము చక్కటి ఆరోగ్యముతో ఆ బిడ్డ తిరిగి ఈ యొక్క ఉదయకాల సమయం లైవ్లో ఆ బిడ్డ రావాలి అని తలచుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారు. దేవుడు మనలను, మన కుటుంబాల నుంచి ఆశీర్వాదకరంగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం, అంటే 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే 12వ వచనంలో వచ్చేసరికి దేవుడు చక్కటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటా మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, దేవుడు 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోహవత సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారములతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చుచున్నది. ఇదిగో వారి భూమితో కూడా నాశనము చేయుదును. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే దేవుడు నోవాహుతో ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. 8వ వచనంలో చూసినప్పుడు, అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడై ఉండెను. నోహ వంశము అయి నోవాహు నీతిమంతుడు, తన తరములలో నిందారహితుడై ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది అంటే, దేవుడు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా ఉన్నాడట. ఒక వ్యక్తి భూమి మీద దేవుడు తన దృష్టిని ఒక మానవుడి మీద పెట్టినప్పుడు, ఆ మానవుడిని చూసినప్పుడు ఆ మానవుడి యొక్క జీవితం ఎలా ఉంది అంటే, దేవుని కృపను పొందినవాడుగా ఉన్నాడట. దేవుని కృపను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఈ రోజుల్లో నీతిమంతుడను వెతుక్కోవటము అనేది చాలా అరుదుగా కనపడుతుంటుంది. మనం అందరం నీతిమంతులము అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనము చూసినప్పుడు దేవుని కృపను పొందుకునే వారంగా మన జీవితాలు ఉండాలి. ఆయన నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మనం ప్రార్థిస్తాం, వాక్యాన్ని చదువుతాం, అన్ని విషయాల్లో మనం బాగుంటాం, కానీ దేవుడు మనకి జీవితంలో కార్యము చేయాలి అని తలంచి మన వైపు చూసినప్పుడు ఆ కృపను పొందుకునే వారంగా మనం ఉండాలి. దేవుడు నేర్పించే మాట అంటే, ఆయన మనను చూసినప్పుడు, ఆయన దృష్టి మన మీద పడినప్పుడు, ఆయన కనుదృష్టి మన మీద, మన కుటుంబం మీద ఉన్నప్పుడు మనము కనికరమును, కృపను పొందిన వారమై ఉండాలి. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకో, అధికారి మనల్ని చూసినప్పుడు ఆయన కనికరము పడాలి. అధికారి దగ్గరికి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా చెడు ప్రవర్తన లేకుండా, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఉన్నతమైన స్థలంలో కానీ, గవర్నమెంట్ జాబే కానీ, లేకపోతే విదేశాలకు వెళ్ళాలన్నా లోకములో మన మీద ఎటువంటి చెడు పనులు కానీ చేసినట్టు కానీ పోలీసు వారి నుంచి మనకు ఒక క్లియరెన్స్ కావాలి. అంటే ఈ భూమి మీద ఇతడు మంచివాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు మీద ఎటువంటి కేసు లేదు అని మనుషుడు మన గురించి వాడు ఒక సర్టిఫై చేయాలి. అంటే ఆ సర్టిఫై చేసినప్పుడే మనకు ఏదైనా సాధ్యము కలుగుతుంది. దేవుని రాజ్యములో మనము ప్రవేశించబడాలి అంటే ఆయన కృపకు పాత్రులమై మనం ఉండాలి. కనికరము కలిగిన వారమై మనం ఉండాలి. మంచి పేరును, మంచి స్థితిని సంపాదించుకోగలిగిన వారంగా ఉండాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఆయన 12వ వచనంలో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. కానీ ఈ భూలోకము చెడిపోయి ఉండేను, కానీ అదే భూలోకంలో ఒక వ్యక్తి దేవుని కృపను పొందిన వాడిగా ఉన్నాడు. అందుకే ఈ భూమి పాపముతో నిండిపోయిన, ఇప్పుడున్న పరిస్థితి దోషముతో నిండిపోయిన,
భయంకరమైన పరిస్థితిలోకి ఈ భూమి నిండిపోయిన మనలను దేవుడు చూసినప్పుడు దేవుని కనికరము మన మీద కలిగే ఆత్మీయమైన జీవితము మనకి చాలా అవసరము ప్రియమైన బిడ్డ. అందుకే అంటాడు ఇక్కడ 12వ వచనంలో, ఈ దేవుని భూమిని చూచినప్పుడు అది చెడిపోయినది, కానీ దేవుడు భూమి మీద ఉన్న ఒక కుటుంబమును చూసినప్పుడు, అది నోవాహు కుటుంబము చూసినప్పుడు, ఆ కుటుంబము దేవుని కృపను పొందిన కుటుంబంగా ఉంది. ఈ భూమి మీద దేవుడు జరుగుతున్న ప్రతి వాటిని చూస్తున్నాడు. ఇప్పుడంతా ఎలా ఉండిపోయింది అంటే, ఒకరిని కొట్టుకొని, ఒకరు చంపుకొని, ఒకరు దూషించుకుంటూ, ఒకరి మీద ఒకరు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి, ఒకరి మీద ఒకరు ప్రేమ లేకుండా, ఒకరి మీద ఒకరు ఆప్యాయత లేకుండా, ఒకరి మీద ఒకరు నెమ్మది లేకుండా, ఒకరి మీద ఒకరికి ఎటువంటి స్వభావము స్నేహబంధము లేకుండా ఇష్టానుసారమైన జీవితం. కానీ ఇటువంటి పరిస్థితిలో దేవుడు మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే, జ్ఞాపకము చేస్తున్న మాట ఏంటంటే, మనలను దేవుడు చూసినప్పుడు మనము ఆయన కృపను పొందిన వారముగా ఉండాలి, ఆయన కనికరమును పొందిన వారుగా ఉండాలి. ఈ చెడిపోయిన ఈ భూమి మీద, ఈ పాపముతో నిండిపోయిన ఈ భూమి మీద క్రైస్తవుడుగా, దేవుని కలిగిన వాడుగా, దేవుని రక్తంతో కడగబడిన వాడిగా, గుడ్ ఫ్రైడేని దేవుడు మన కొరకు ఇంత ఘనముగా చేసిన త్యాగమును తెలుసుకుంటూ ఆయన మరలా మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు గనక, ఆ త్యాగమును బట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఆయన మనల్ని చూసినప్పుడు మనము కృపను పొందిన వారంగా ఉండాలి. మనుష్యుడు మనల్ని మనుషుల వైపు మనుషుల కృప మనకు అవసరం లేదు, మనుషుల దయ మనకు అవసరం లేదు. కానీ దేవుని దయ యందు మనము నిత్యము వర్ధిల్లాలి. వర్ధిల్లిన కుటుంబం ఆశీర్వదించబడుతుందని సత్యాన్ని మీ ఎదుట ఉంచి, దేవుడిదే కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు కనికరము నీకు కలుగునుగాక. దేవుని కటాక్షము నీ మీద, నీ కుటుంబం మీద ఉండునుగాక. దేవుని కృప నీ కుటుంబమును ఆవరించబడునుగాక. అటువంటి కృపలో మనలందరినీ దేవుడు నిలబెట్టుకొని బలపరుచునుగాక. మంచిది, కళ్ళు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా, నీ కనికరమును, నీ కటాక్షము, నీ కృప మా మీద ఉంచి, అయా పాపమైన ఈ భూమి మీద ప్రభా నీతిమంతులముగా, పరిపూర్ణముగా అయా బ్రతకడానికి కృప చూపించి బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.